హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికైతే మేము మా రాజుగాడు నేనైతే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వచ్చినాం. ఇక్కడ ఫస్ట్ అయితే గుత్తిశాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ప్లేస్ ఏందో మరి పూర్తిగా అర్థం కావట్లేదు. పూర్తిగా అయితే తడిసి ముద్ద అయితే ఉన్నాం. తెలుసుకుందాం ఒకసారి. ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే మామూలు పల్లెటూరు. ఇది టిఫిన్ సెంటర్లు అయితే మనం ఎప్పుడైతే మనం చిన్నగా పాతకాలంలో చూసినట్టుగా టిఫిన్ సెంటర్లు ఉంటాయి. ఇది ఒక మర్రి చెట్టు. మనం చిన్నప్పుడు అయితే ఎలాగైతే మనం చూసుకుంటామో మర్రి చెట్టు. చెప్పురాజు, మనం ఎట్ల గురించి వచ్చినాం కదా మనం. ఇదే ఊరు చెప్పిదా? ఇది జనగిరి రోడ్, క్రాస్ రోడ్ అంటారు. నార్మల్ రోడ్ అంటారు. జనగిరి నుంచి వెళ్ళి ఇప్పుడు మేము బచ్చినేపల్లికి అయితే వెళ్తాం. టైం చూసుకున్నట్టయితే 5:48, 5:50 వేసుకో, 5:48 అయితే అవుతుంది. ఫస్ట్ అయితే మేము దిగడం మాత్రం 4:30కి దిగినాం అక్కడ గుత్తిశాల స్టేషన్లో. అక్కడ నుంచి వెళ్ళి వర్షం మాత్రం బీభత్సమైన వర్షం ఉంది, నాన్ స్టాప్. మనోడు మాత్రం అస్సలు ఆగుతున్నాడు. మరి మేము ఎంత తిరుగుదామన్నా కూడా ఇక చూస్తున్నట్టయితే ఎడ్లు ఇట్లా ఉన్నాయి. మనం చిన్నప్పుడు అయితే ఎట్లా అయితే మనం పల్లెటూళ్ళలో ఆడుకుంటాము అట్లా సేమ్ అదే వాతావరణం ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇక్కడ కూడా మన సిటీలో లేచినట్టుగా 8 గంటలకు 9 గంటలకు లేవకుండా 6 గంటలకు, ఇప్పుడు 6 గంటలకు కూడా 6 గంటల ముందే 5:30కి లేచి ఉన్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడుతుంది. ఇదే పెంట కుప్ప ఫ్రెండ్స్. ఇది ఎట్లా రాదు ప్రాసెస్ ఎట్లా నాటుకోలు కిరాకి ఎట్లా? నాటుకోలు రా కోసుకొని తినడానికి కిరాయి ఇస్తారు అంటానా? ఎంత కిలకు? అలానే దాని దగ్గర ఉన్న ఒక గవర్నమెంట్ హాస్టల్కి అయితే రావడం జరిగింది. అక్కడ సేమ్ మా పాత విజువల్స్ చిన్నప్పుడైతే ఎట్లా మేము హాస్టల్లో ఉన్నాం అవన్నీ గుర్తొచ్చినాయి. అక్కడ ఉన్న తమ్ముళ్ళకు కొన్ని సజెషన్స్ ఇచ్చి అదేవిధంగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అక్కడికి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే రాజు అని యొక్క రిలేటివ్స్ మరియు వాళ్ళ తమ్ముళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని చూడడానికి వెళ్ళాము. అప్పుడు చూసిన వీరు అక్కడ చూసినట్టయితే క్లైమేట్ మాత్రం మరియు అక్కడ బెండ తోట, వంకాయ తోట, కందులు, మిర్చి, పల్లి అంటే గ్రౌండ్ నట్స్, పెసర్లు, జొన్నలు, చాలా బాగుంది. అక్కడికి వెళ్ళినాక క్లైమేట్ కూడా మాకు ఎంతో అదృష్టకరం. మేము వెళ్తే అక్కడ మేము వెళ్ళడం వెళ్ళాక మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా మెయిన్ ఏంటిదంటే నేను గమనించింది కొండలు, గుట్టలు, అడవి ప్రాంతం చాలా బాగుంది. మరియు ఇక్కడ మన ఊర్లోనైతే మనం ఎలా చూస్తాం ఈ గొర్రెలు కానీ మేకలు కానీ సేమ్ అదే విధంగా అయితే చాలా బాగా అనిపించింది. మరియు మనం సిటీలో ఎక్కువ గొర్రెలు వాటిని చూడలేము, షాపులలో మాత్రం చాలా బాగా చాలా బాగుంది. ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పుడు అతనే వచ్చే దారిలోనే
దోస్తుగాడు జొన్నల వేట పోదామనేసి అట్లయితే దిగినాం, కొన్ని పోసుకున్నాం. కాయలా మచ్చా కొన్ని పోసుకున్న తర్వాత ఇక నాకు కూడా మాత్రం ఇక జొన్నలు అయిపోయింది సరిపోలేదు. ఇక బల్సికాయలు కలిపండి అంటారు మచ్చా. బల్సికాయలకి ఈ చెట్టు కలిపండి అయితే ఇట్లా స్వీట్ ఉంటాయా మా పులుపులు ఉంటాయి. ఫస్ట్ అయితే అది మాకు ఫస్ట్ టైం బల్సికాయలు చూడడం. అరే తిందా కొంచెం పుల్ల పుల్లగా ఉన్నది కలిపండి. ఇది ఫ్రెండ్స్ బల్సికాయ ఎట్లుంటుందని మీరు చూడండి. మీరు ఏమన్నా మీ ప్రాంతాలలో దాన్ని ఏమంటారు కామెంట్ చెప్పచ్చు. వస్తున్నాయి బాగానే ఫ్రెండ్స్ కలిపండు. ఇట్లా మామూలు కాదు. అది ఇది ఫ్రెండ్స్ వాడు దింపిండు. పూర్తి డైరెక్ట్ అరే దాన్ని కాల్చుకొని ఉడకబెట్టరా. ఇది కాల్చుకొని చాలా ఇప్పుడు అర్థం ఈ ఫ్రెండ్స్ ఇక్కడ బండలు కూడా మంచి పలుకురాలు ఉన్నాయి. పలుకురాలు పాటలు చెప్ప పోషమ్మగులు ఇలాగా ఇట్లయితున్నాయి ఫ్రెండ్స్. ఉంటారు ఒకసారి ఇక బస్సు కూడా ఇట్లా ఏంటిరా ఎన్ని సోకులు పడు నిజం అది నిజం. అది మాత్రం కరెక్ట్. అది మనం సిగ్గుపాటు భయపడు. మా వాడు మాత్రం ఇక బైక్ గురించి మాట్లాడేది స్టాండర్డ్ తీసుకునే ట్రైకార్డ్ సార్ని. ఇక దాన్ని ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అది ఏ బ్లాగ్ చూడలే అప్పుడే దాన్ని వాడిని కొన్న ఫస్ట్ బ్లాగ్ దాన్ని ఇక ఏమో సంపుడు ఫ్రెండ్స్. దాన్ని ఫోన్కి ఎక్కించినాం. ఆ ఫోన్ 22,000 ఫోన్ ఫ్రెండ్స్. దాన్ని ఏమాత్రం దాన్ని చూడకుండా ఏమో వ్లాగులు తీసి 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 బండి మీకెళ్ళి దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ చేసుడు పైనకి వెళ్ళి తీయడం. ఇప్పుడు మీరు చూడండి అగో ఆటోలు కూడా ఫ్రెండ్స్ తెలంగాణ కంటే చాలా డిఫరెంట్ ఉంటాయి. తెలంగాణ పెద్ద ఆటోలు ఎట్లా ఉంటాయో ఇక్కడ చాలా వరకు అవి పెద్ద ఆటోలు పైన క్యాబిన్ ఏదైనా వస్తువులు పెట్టుకోనికి సేమ్ అదే ఫ్రెండ్స్. రోడ్లు కూడా మీరు చూసినట్టయితే కొన్ని చోట్ల కొంచెం బాగానే ఉంది, కొన్ని చోట్ల కొంచెం అస్సలు బాగాలేదు. పోవడానికి మొత్తం జిగుడు జిగుడు అయిపోయింది. కొన్ని రోడ్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మరియు క్లైమేట్ మాత్రం చాలా సపోర్ట్ ఇచ్చింది మాకు ఎంతో బ్లాగ్ తీసుకోవడానికి. మీరు చూడొచ్చు అట్లాంటి చెట్ల ప్రాంతాలు. మరియు అది మేము బ్లాగ్ తీయంగా ఫ్రెండ్స్ ఒకటి దానికి ఉన్న బటన్ జారిపోయింది. మా స్పీడ్కి జారిపోయి మళ్ళీ పడ్డది. మళ్ళీ మేము వెనకకి మళ్ళీ రివర్స్ వచ్చి దాన్ని తీసుకోవడం జరిగింది. ఇక ఇదే సూపర్ అంటే దీంట్లో బంతి తోట కూడా అసలు వేరే లెవెల్ ఫ్రెండ్స్. బంతి తోటలు కూడా ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్ తోటలు కూడా అటు సైడే ఉన్నాయి. వాటర్ అయితే పుష్కలంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ రోడ్డు పక్కనే చాలా వ్యూకరంగా మంచిగా మత్తర్లు తూములు చాలా బాగున్నాయి. మదనంతపురం ఇది
లేకపోతే లోపలికి పోతే అదే ఇంకా అనంతపురం స్లో మోషన్ తీసుకోవాలి. స్లో మోషన్ చేద్దాంలే. చాలా మంది ఇక్కడ ఏమో ప్లాన్ చేస్తారు. అన్నలు అలాగే ఏమంటారు రాజు? సప్ప ఎంత సొప్ప ఫ్రెండ్స్. దేని వాడతారు? బరగుడ్ల వాడతారు ఫ్రెండ్స్. నాప్కిన్స్ దేవునికి. ఇదేంటిది? ఇది కొబ్బరికాయనా? ఇది అందాలు కూర చేస్తారా? నూనె చేస్తారు. అందాలు పెట్టి నూనె చేస్తారు. మళ్ళీ ఇటు కోసం చిక్కుడుకాయ. ఇది గోరు చిక్కుడుకాయ. మనం చూస్తున్నట్టు గోరు చిక్కుడుకాయ ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మాత్రం పరిస్థితి. ఏమంటున్నాను? పరిస్థితి గోరు చిక్కుడి. మామూలుకైతే బండి ఇచ్చేసిన ఫ్రెండ్స్. ఇక మనం లోగు తీయాలి కాబట్టి అదంతా చూడండి ఒకసారి ఎట్లా ఉందో కదా. బాగోతాం తిరుగుతాం పెరగొద్దు. అది చెప్పండి. తీసుకోరా తీసుకో. ఇది ఆడుందిరా ఫోటో పెట్టు. రివర్స్ పెట్టు. అది పెట్టు. చూసిన రాజు ఫ్రెండ్స్ ఎంతమంది అంటారు. చింతగాడు అయితే వచ్చిండు ఫ్రెండ్స్ అక్కడికి మమ్మల్ని చూడడానికి, మరి కలుసుకోనీకో మరి రిసీవ్ చేసుకోనీకో వచ్చిండు. కాసేపు చూసిండు. మరి ఎలా అంటే చిత్రంకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సీతాఫలాలు చిత్రంకాయలు కావు. చిత్రంకాయలు పెట్టిండు మామూడు. ఆకాశం చిందామే నీవని. రీల్స్ తీసే విధానం తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇది సిటీలో ఉంటాం మనకి. సూపర్ అంటే సూపర్. ఇప్పుడు మావాడు దీని గురించి ఇంటర్వ్యూ చెప్తాడండి. చెప్పు రాజు ఎట్లున్నాయి ఫ్రెండ్స్కి చెప్తారు. రేపైనా వస్తాను నడలేదురా. ఏం పని అంటే మనం ఊరి చివర చూసుకున్నట్టయితే మన పొలాల దగ్గర కానీ అక్కడ చేనుల దగ్గర కానీ ఒక ఐకేపీ లేదా కళ్ళం అంటాం, కళ్ళం కూడా ఉంది ఇక్కడ చూడండి. లొకేషన్ మాత్రం వేరే లెవెల్.
रोड वाला दरवाजे हाँ खाली मीटर ఇక బతకనీకే ఇక. ఇంకా ఇండ్లు కూడా ఫ్రెండ్స్ చాలా మనం ఇప్పుడైతే కొంతమంది మాడిఫై చేసినట్టు ఉన్నారు. గుడి కూడా చాలా బాగుంది అసలు, అద్భుతంగా అమ్మవారి గుడి. కొండ ప్రాంతాలకైతే ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము ఇప్పుడు మన రాజుగాడు, అలాగే మన లడ్డా, ఇగో నేను అందరం అయితే కొండ ప్రాంతాలకు వెళ్తున్నాం. చూడండి ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ రోడ్డుకి వెళ్ళి పలుగురాళ్ళ పటల దీప పోషమ్మ గుళ్ళు లేక మా రాజుగారి ఫ్రెండ్ని, ఇది లడ్డా అనే పేరు కూడా రాజే, లడ్డా అనే ఆయనను రిసీవ్డ్ చేసుకోవడం జరిగింది. మేము వచ్చినందుకే ఆయన కూడా వచ్చిండు. ఆయన తీసుకొని వచ్చి ఇక కొంచెం తానం చేసి ఫ్రెష్ అప్ అయి ఇక కోడిగుడ్డు కూర చేసుకొని మళ్ళీ ఇప్పుడు కొండ ప్రాంతానికి అయితే పోయినాం. అక్కడ గుట్ట ఉంటుంది, గుట్ట చూద్దామని అంటే అక్కడ మా వాళ్ళు ఏదో డ్యామ్ అని అన్నారు. కాకపోతే చూస్తే అది సౌండ్ అయితే వినబడుతుంది. జస్ట్ ఒక 10 నిమిషాలు మీరు వెయిట్ చేస్తే సముద్రమా ఏంటి మచ్చ డ్యామ్ చూడబోతున్నారు ఫ్రెండ్స్. అట్లా నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏది కొండ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం ఇది ఒక గొప్ప అద్భుతం అని, హఠాత్ పరిణామం అనేది మనం అనుకోవచ్చు. ఇక ఫస్టే అక్కడ కొండ దగ్గర నుంచి వెళ్ళి మనం రిజర్వేర్ చూడాలి. ఆ రిజర్వేర్ కూడా మామూలుగా మనం కొండ ఎక్కినట్టే ఎక్కి కొంచెం దూరం పోతే రిజర్వేర్ ఉంటుంది. అక్కడ కనబడుతుంది రిజర్వేర్. అక్కడ చూడండి వాటర్, అదే రిజర్వేర్. తూమ్ అంటాం మనం, రిజర్వేర్ అంటారు మామూలుగా. ఇక్కడ మనం వెళ్తున్నాం డ్యామ్. ఇప్పుడు మనం మ్యాప్ నాడు తెలుసుకుందాం. నేనే మ్యాప్. బా వాటర్ మాత్రం ఎంత తేటగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. కాలువలు, ఇలాంటి ప్రదేశాలు ఇక్కడ మాత్రమే ఓన్లీ మన రాజుగాన్ తోటి మాత్రమే సాధ్యమవుతుంది ఇలాంటివి తీసుకురావడానికి. మామిడు మరి పాములో ఏదో కప్పలు పట్టడానికి ప్రయత్నం చేస్తాం. చేపలు బా చూస్తున్నట్టయితే మనం ఇప్పుడు దాని వాటర్ సౌండ్ కూడా గమనించవచ్చు. ఒకసారి చూడండి ఎంత బాగుందో, ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ కనిపిస్తుంది.
తోట రాజు ఒకటి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయరా. రాజు గారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటు ఇటు చూడు ఇటు చూడు. వావ్ అది అది ఫ్రెండ్స్. ఇగో ఇక్కడి నుంచి అయితే లడ్డ బయటికి వెళ్తాడు. కొండ మీదకి కొండ తీసుకుందాం పరమేశ్వర. ఇది ఫ్రెండ్స్ మా సహజీవనం. ఇట్లా ఇట్లా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. వాటి క్యారెక్టర్స్ ఉన్నా అదేంటి మచ్చ జిల్లి జిగుడు అట ఫ్రెండ్స్. జింగిడి పో బాగున్నా ఫ్రెండ్స్. చెట్లు మాత్రం సూపర్. అరే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీకు ఎక్కుంటూ రావాలి. వావ్ వావ్ వావ్. అరే మచ్చారే మీరు వంటలో పోతారా? వంటలో పోతారు, అడవిలో ఆడుకొని తింటారా? ఎక్కడికి పోతారు వంటలో పోతే? అంటే వంటలో ఇంట్లో కోసుకున్నా అంటే మిక్చర్ బొరుగులు. మా సైడ్ ఎట్లుంటుంది అంటే దసరా అప్పుడు ఇట్లా కీడికి వచ్చిందని ఒక ఫెస్టివల్ అనేది. అడవిలో పోయి అడవిలో అన్నీ వండుకొని అక్కడనే వండుకుంటు అన్నట్టు. కోడికి ఇట్లా అన్నీ వండుకొని అక్కడ చికెన్ చేసుకొని థమ్సమ్ గిమ్సమ్ అక్కడనే ఇక రోజు మొత్తం చికెన్ అట్లా అయితే మేము తెరలు పోయి తెచ్చుకొని ఇక్కడే తెచ్చుకుని మళ్ళీ పొద్దున పోయి మళ్ళీ సాయంత్రం వరకు అంత ఎంజాయ్ చేసి ఇట్లాంటి నీళ్ళు ఉంటాయి ఇట్లాంటి అన్నీ ఎంజాయ్ చేసి సాయంత్రం మొత్తం చీకటి పడే టైంకి సూపర్ ఎంజాయ్ అనిపిస్తుంది. ఇట్లా రాజుగారు అయితే పైనకి వస్తాను ఫ్రెండ్స్. ఇట్లా కొండ చర్యల నుంచి వెళ్ళి మెల్లరారా రే. ముళ్ళు చచ్చిపోతాను ఫ్రెండ్స్. నువ్వే ఫ్రెండ్స్ తోటి చాట్ చేస్తాను రా అన్న కూర్చొని. అరే నేను పంపుతా. అయ్యో ఇక్కడి నుంచి అక్కడ కనబడుతుంది. మనం చూసాం ఇంతకుముందు. రైట్ అది ప్రాజెక్టు. రిజర్వేర్ అంటారు, ప్రాజెక్ట్ అంటారు, మరి మీరు డ్యామ్ అంటారు, మీ ఇష్టం. ఇంకా అది దొరికిన దగ్గర సంతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చిత్రంకాయలకి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. మేము చిత్రంకాయల వేటకి మావాడైతే మొక్కుతుండే ఫ్రెండ్స్ దొరకాలని. ఇది ఫ్రెండ్స్ పరికాయలు ఫ్రెండ్స్. పరికాయలు ఇటుంటే పరికాయలు అంటే మన తింటున్నారు. అది చెప్పి ఇవి ఫ్రెండ్స్ పరికాయలు. ఇవి ఫ్రెండ్స్ పరికాయలు. అయితే టేస్ట్ చేద్దాం. చెప్పమంటే మావాడు ఇస్తాను ఫ్రెండ్స్. చెప్పేది టేస్ట్ చేయమని సీదా చూసుకుంటే మాత్రం ఫ్రెండ్స్ ఎక్కడ మామూలుగానైతే అస్సలు మామూలుగా లేదు. సీతాఫలాలు ఫ్రెండ్స్ మావాడు. అదే సీతాఫలం దాన్ని ఏమన్నా కదా సీతాఫలాలు ఫ్రెండ్స్. చిత్రంకాయలు చేసి మావాడు. లడ్డ కూడా లడ్డ అది లడ్డ చూడండి ఫ్రెండ్స్. లడ్డ కూడా చిత్రంకాయలు తింటాను. ఇట్లా ఫ్రెండ్స్ మేము చెట్లకి తీసుకుంటే ఇంటి మీద మాగబెట్టిన తర్వాత లాస్ట్కి మాగిన తర్వాత తింటే ఎంత హెల్తీ అంటే ఎంత హెల్తీ, అంత స్వీట్గా అంత టేస్టీగా ఉంటాయి. మళ్ళీ హెల్తీ కూడా చాలా హెల్తీ ఫ్రెండ్స్. ఆడొకటి దగ్గర ఎంత దగ్గర అంత అసలు జోన్ చూడు. కానీ ఇటు చూడరా సిగ్గుపడ్డా మన బస్కి లేట్ మాత్రం అయిపోతుంది ఫ్రెండ్స్. ఉంటే లేట్ అవుతే వెయిట్ చేస్తాను దాని కానీ ఏమో సౌండ్ వస్తుంది చూడాలి. చూడండి ఫ్రెండ్స్ పోతాను మనం వీడియో తీసి పట్టాను ఇలా
ఇట్లా ఎత్తాను అయ్యాలి దిగటప్పుడు పచ్చగా మీకు అరే గుట్ట గిదే కాదా ఇది ఎక్కడ వెరీ ఫ్రెండ్స్ దీన్ని ఎక్కువ ఒకటి ఇంకా మంచి సామర్థ్యం ఉంటుంది దీన్ని ఎక్కువ ఊరంతా ఫ్రెండ్స్ ఇట్లా చూపెడతాను యూట్యూబ్లో పెట్టలేదు రే ఇట్లా ఫ్రెండ్స్ చూడమని ఎందుకంటే ఇంట్లో మాత్రం అయితే చెప్పకుండా ఇచ్చిన ఫ్రెండ్స్ మేము మాత్రం ఎట్లుంటుంది పరిస్థితి లేదా వ్యూస్ అయితే లైక్స్ అయితే నష్టం కాదు జస్ట్ మాకు మేము మెమొరీ ఉంటుంది మేమైతే కొండకు వచ్చినాం ఫ్రెండ్స్ కొండకు అరే ఫ్రెండ్స్ ఏమైనా చెప్తాం మచ్చా మొత్తం మీద కొండ అయితే 360 డిగ్రీ తిరుగుతాం ఫ్రెండ్స్ మేము అవును చిత్రం అనుకుంటాం 360 డిగ్రీస్ కొండ తిప్పేసి పరిగెత్తాం అరే కొండ దించేసింది కదా మన నీ శీతాకాలం చల్లగా ఉంటుంది అరే శీతాకాలం కూడా మామూలు మాకు అరే అంత ఇసుక పట్ట మంచి అర్థం అదే రారా గుంపు బాగున్నది కాయలు కొనుక్కు తీసుకుపోయేటది వెళ్ళలేదు కానీ ఏం కదా వద్దా చెప్పేది మా సరే అగో అట్లయితే రావాలి అవును చూస్తూ మాత్రం అరే నీ పరికాయలు నీ గిరికాయలు చదవండి రారా రారాలే రారా ఎందుకు రే చూసి మామూలు ఫ్రెండ్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తాను ఫ్రెండ్స్ మొత్తం అలా దూరి చూస్తారట అసలు మనిషి అరే అరే అంత రిస్క్ ఎందుకు రే ఫ్లాటిస్ లాడ్డా ఏ ఫ్రెండ్స్ అట్లాంటి మాట్లాడుతుంది చెడులు ఉంటాయి వాడు తిరిగి సలాడా ఫ్రెండ్స్ ఎట్లాంటి సలాడా మీకు పరిస్థితి దూకుతున్నాడు ఫ్రెండ్స్ ఒకటే మళ్ళీ తెలిపినట్టు ఆల్రెడీ ఆ సంకలం ఎంగింది ఫ్రెండ్స్ అది దూకి చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే మామూలు ఫ్రెండ్స్ ఎట్లయితే అద్దద్దన్నమో అట్లా ఉరికిపోయి కదా పట్టిండు ఫ్రెండ్స్ బాగిందే పట్టిండు ఎట్లయినా కూడా వాడు వింటే ఫ్రెండ్స్ తగ్గేది లేకుండా మేము అద్దంటే ఎట్లయితే అద్దన్నామో అట్లా వేడు ఫ్రెండ్స్ అట్లా రాకెట్లాగా వెళ్ళిపోయి అట్లా మాగిన కాయ తీసుకున్న ఫ్రెండ్స్ అట్లా ముద్దు పెట్టుకోవడానికి పట్టారే మ్యాచ్ మామూలు అయితే ఎట్లయితే వాటి తీసుకుంటే అట్లా పట్టింది ఫ్రెండ్స్ క్రికెట్లో కొంచెం మామూలు ఫస్ట్ మాగినట్టు పడతాను ఫ్రెండ్స్ మావాడు మాత్రం దూసుకెళ్తాడు ఫ్రెండ్స్ మొత్తం మీద నాకు లెవెల్ రా ఫ్రెండ్స్ రాని కాళ్ళ మాత్రం ఎట్లున్నా అంటే ఫ్రెండ్స్ మొత్తం మాగిన కాయలు అరే మచారే పావులు తేళ్ళు ఉంటాయి ఎందుకు రా రిస్క్ కొండ అనేది వాటి దివాస కూడా మనం వచ్చినాం ఎంత మండు టెండల ఫ్రెండ్స్ మేమైతే ఒక మాడిపోయిన కథ అవుతుంది మామూలు అయితే వంటకాలు మాడిపోయినా ఫ్రెండ్స్ వావ్ అది ఫ్రెండ్స్ కొండ మీదకి అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ విజయవంతంగా ఇది రోకల్ బండ ఫ్రెండ్స్ చుట్టుకున్న సౌండ్ ఎందుతోటే
ఫ్రెండ్స్, ఇది మా యొక్క రాజధాని మరియు లడ్డు కచేరీ హోమ్ స్టోర్. లాటా గుట్ట గురించి ఏమన్నా మాట్లాడమాట అంటే యాక్చువల్గా రెండు ఒకటి రైట్. ఇది కొండ గుట్ట మీద కూడా ఫ్రెండ్స్ సేమ్ సమానంగా కొంచెం ఎత్తులు తగ్గులు ఉన్నాయి చూడండి. వర్షం అయితే వచ్చేటట్టు ఉన్నాయి. ఇక మేమైతే చిన్న చిన్న చినుకులు పడతాయి. గుట్ట మీద ఉన్నాం, తడిచి ముద్ద అయిపోతాం. ఏం లేదు, ఇంటికి బయలుదేరుతాం. బండాలు చూడ ఫ్రెండ్స్, మీరు చూస్తే మాత్రం పరేషాన్ అవుతారు ఫ్రెండ్స్. ఇంత చక్కగా ఉన్నాయి అసలు వాతావరణం ఇక్కడ. రైట్, ఊరు కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే కొంచెం మెమరీ కోసం ఒక రీల్ అయితే ఎవరు ఫ్రెండ్స్, బస్నాపల్లి, రాంపురం, పత్తికొండ, కొట్టారా, ఇంకేంటి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది కొంచెం. కొండ ఎక్కడ మాత్రం అయితే ఫ్రెండ్స్ నేను ఇది ఇంటికి వెళ్తాను. లేకుంటే మాట్లాడతారు వేసుకుంటా. అరే అమ్మ కూడా వస్తుందిరా లేమని మేకలు చూసుకుంటే మేకలు మేకలు అట్లా అయిందా వీడియోకెళ్ళే చూస్తాను మేకలు. చూసినట్లయితే ఫ్రెండ్స్ వ్యవసాయం అట్లా ట్రాక్టర్ కట్టేసేది జరుగుతుంది. ఇంట్లో దగ్గరనే దాదాపు దగ్గరనే కట్టాము. మరియు వ్యవసాయం చేయడం కూడా దగ్గరనే ఉంది. ఇంటి దగ్గర పిల్లలు ఇంకా మాత్రం చూసుకోవచ్చు. చెట్లు మాత్రం బయట ఫ్రెండ్స్. ఈ వీడియో మా పిల్లలు రాజా ఊరు వాతావరణం చూసినట్టే రాజు ఇంటి పక్కబట్టి పాత ఇల్లు ఫ్రెండ్స్. పాతకాలంలో ఫ్రెండ్స్ ఇంటి పక్కన అయితే ఒక పశువుల షెడ్ ఉంది. మామూలుగా ఎడ్లు కానీ బర్రెలు కానీ కట్టేసి ఇది రాజవల వాడ ఫ్రెండ్స్. రాజవల వాడ పొడి పొద్దు చూసుకున్నట్టయితే ట్యాంక్ అదంతా ట్యాంక్ ఇది మా రాజవాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ రాజవాళ్ళ ఇల్లు. రాజవాళ్ళ ఇంటి పైన ఈ వ్యూ అన్నీ కూడా అక్కడ చూస్తే చిన్నగా కొంచెం బాక్స్ అక్కడ ఉంది. ఇది లోపల కిచెన్లో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. కూడా మీకు చూపిస్తాను. కిచెన్లో మన వంట చేసుకున్నప్పుడు ఏదైనా కిచెన్లో వంట చేసుకున్నప్పుడు పోగా కానీ ఇది స్లాబ్ అంటే ఇది ఫ్రెండ్స్. ఇది ఇది ఇంటి డిజైన్ ఫ్రెండ్స్. డిజైన్ చూడండి. ఇదైతే రాజవాళ్ళ ఇల్లు ఫ్రెండ్. చూసుకోండి ట్యాంక్ ఖాళీలు కూడా నాణీలు ఇలా ఉన్నాయి. అటు సైడ్ ఇంకొక వాడ, మళ్ళీ ఇటు సైడ్ ఒక వాడ అంటే ఫ్రెండ్స్. ఇటు సైడ్ పోతే ఇంకొక బీసీ కన్నా వస్తుంది చూడండి. ఇంట్లో ఒకటి తింటున్నాం. ఇక్కడ ఒక ట్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్ నదులు రావడానికి. మరియు ఉంటే బాత్రూమ్. ఇది గేట్ ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నగా మామూలుగా ఇది ఫ్లవర్స్ పూలు పెట్టిన ఫ్రెండ్స్. పూలకి పూల మొక్కలు.
ఇక్కడ ఒకటి ట్యాప్ దీన్ని కూడా కనెక్షన్ చేసి పెట్టిండు మన ముందు మామ నల్లి రావడానికి. ఇది ఒకటి స్టోర్ రూమ్ ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇలా ఏం లేవు, ఏదైనా స్టోర్ చేయడానికి కొంచెం పని చేస్తాం ఫ్రెండ్స్. అలానే ఇక్కడ ఒకటి కట్టెల పొయ్యి మామూలుగా నీళ్ళు కావాలనుకున్నాను అనుకున్నా గోతం కూడా ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటిలోకి కూడా ఎలా ఉందో చూద్దాం. లోపల ఫ్రెండ్స్ లోపలికి పోతున్నాం. లోపల అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే పడుకొని చూస్తున్నాడు. జనం వచ్చింది కొంచెం వాళ్ళకి రాజుబాయికి. పైన అయితే మావాడు ఇవి బొమ్మలు పెట్టి కూడా సీలింగ్ చేసి పెట్టి ఉంటాడు స్లాబ్ ఫ్రెండ్స్. చూస్తే ఇది కిచెన్ రూమ్ ఫ్రెండ్స్. ఇంకో నేను పైన చెప్పాను చూసారా, ఇక్కడ నుంచి పైనకి లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం వర్షం పడ్డా కూడా వంట వండుకోవడానికి ఇక్కడ ఉన్న పొగ ఇక్కడ నుంచి వచ్చిన పొగ పైనకి పోతుంది, ఇంట్లో ఎక్కడ ఆగకుండా కూడా. అట్లయితే మా వాడు సిస్టమ్ చేయించింది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఇళ్లలో ఇదే సిస్టమ్ పాటిస్తున్నారు ఇప్పటికి కూడా. ఇంకా ఇది ఫ్రెండ్స్ రాజు హోమ్ టూర్. ఇప్పటికైతే అయిపోయింది. మా ఇంట్లో నుంచి అయితే ఫోన్లు వచ్చినాయి, ఎవరి వాళ్ళకి ఫోన్లు వచ్చినాయి తొందరగా రమ్మని చెప్పేసి. అందుకే ఇంకొక ఒక రోజు 2 రోజులు ఉందాం అనుకున్నాం, ఒక రోజు వరకు. కాకపోతే ఇంట్లో ఫోన్ వచ్చి రావడం జరిగింది. కావున కంపల్సరీ వెళ్ళాల్సిందిగా మనకు నోటీసులు అయితే వచ్చినాయి ఇంటి నుంచి. సో రాజు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేశారు రమ్మని. ఇక మనది మీకు తెలిసిందే ఫ్రెండ్స్. అందుకే ఇవాళ నైట్ బయలుదేరదామని చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మళ్ళీ రిటర్న్లా బయలుదేరాము మళ్ళీ హైదరాబాద్కి. ఇప్పుడు ఇక రాజుగాడు ఉన్నాం మేము. ఇక మా లగేజ్లు అయితే ఇక్కడనే ఉన్నాయి ఫ్రెండ్స్. రాజుగాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇవరకు అయితే ఒక 7:30కి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మాత్రం 8 బాగా అవుతుంది. ఇంకా ఒక బస్సు వచ్చింది, చాలా టైట్ ఉంది, కాలు పెట్టడానికి కూడా చందు లేకుండా చీకటి అయింది ఫ్రెండ్స్. మనం చూస్తున్నట్టయితే ఇట్లున్నది చూడండి ఫ్రెండ్స్. మనమైతే జొన్నగిరి నుంచి గుర్తుకైతే వెళ్తున్నాం. టైం మాత్రం 9 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆటో అయితే ఎక్కినాం. గుత్తి రైల్వే స్టేషన్కి అయితే వచ్చున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం గుత్తిశాలకైతే వచ్చినాం ఫ్రెండ్స్. 9:30 దాటింది ఆల్రెడీ. వచ్చేసరికి వచ్చిన ఆటో అవుతుంది. ఆటో అయితే వచ్చాము. గుత్తిశాల గుత్తి జంక్షన్ కాడికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. గుత్తి రైల్వే స్టేషన్. ఇప్పుడైతే 11:30 అవుతుంది ఫ్రెండ్స్. ఒక ట్రైన్ అయితే వచ్చేసింది మాకు. ఈ ట్రైను చాలా అంటే చాలా పొడుగు ఉంది. ఇక మంది కూడా దాంట్లో జనరల్ విభాగం ఫ్రెండ్స్. ఘోరమైన మంది ఉన్నారు. విషయం ఏంటంటే చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇక ఇట్లనే
దీంతో పాటు ఇప్పుడు 11:30 అయితే నిద్ర అవుతుంది. ఫస్ట్ అయితే నిద్ర వస్తుంది. మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం పండుకుంది. అసలు యాక్చువల్గా మేము రేపు పోదామన్న ప్లాన్ ఉండే, కాకపోతే ఇవాళ పోవడం జరిగింది. సో మా ఈ రైలు ముందు కూడా ఇంకొక రైలు ముందు క్రాసింగ్లో ఉంది, అందుకే మేము ఆగి ఉన్నాం ఇక్కడ. చూస్తున్నట్టయితే ఇగో ఇంత పెద్ద రైలు అండి. ఫ్రెండ్స్ మేము కాచిగూడ నేను దిగిన ట్రైన్ ఇదే. ఫ్రెండ్స్ బుల్లెట్ నువ్వు మాత్రం మినిమం స్పీడ్ సికింద్రాబాద్ టచ్ చేసినాం ఫ్రెండ్స్. సికింద్రాబాద్ జంక్షన్. టూరిజం అయితే అయిపోయింది. మొత్తం మీదుగా ఇక్కడ సేవలు రాజుగారు అయితే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. మనమైతే ఇక మన ప్లేస్లో ట్యాంక్ బండ్ అయితే